హలో గైస్, ఎట్లున్నారు అందరూ? ఈ పర్టిక్యులర్ వీడియోలో మీకైతే అసలు నాకు జేఈ మ్యాథ్స్ అర్థం కావట్లేదన్నా. అసలు ఆ జేఈలో మ్యాథ్స్ అసలు ఏంటి, ఏం చేయాలి, ఎంత ట్రై చేసినా, ఎంత కష్టపడ్డా నాకు అసలు ఎక్కట్లేదు. ఏం చేస్తే నా జేఈ మ్యాథ్స్ పర్ఫార్మెన్స్ నేను ఇంప్రూవ్ చేసుకోవచ్చు? అసలు జేఈ మ్యాథ్స్ నేను ఎట్లా అప్రోచ్ అవ్వాలి? జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో మ్యాథ్స్లో నాకు ఎట్లనే చేసి 99% లేదా డీసెంట్ స్కోర్ అనేది తెచ్చుకోవాలని ఉంది. సో అసలు ఏం చేయాలి అనే డౌట్ క్లారిఫై చేస్తా. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకు ఎగ్జాక్ట్గా 3 పాయింట్స్ చెప్తా. జస్ట్ 3 పాయింట్స్ చెప్తా. ఓకే, ఈ 3 పాయింట్స్ని మీరు ప్రాపర్గా ఫాలో అయ్యారు అనుకోండి, నేను చెప్తున్నా మ్యాథ్స్లో 99% అబౌవ్ తెచ్చుకునే ఛాన్సెస్ ఈజీగా మీరైతే తెచ్చుకోవచ్చు. ఏం ఇష్యూ ఉండదు. ఎందుకు అంటే చాలామంది స్టూడెంట్స్ ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వరు. ఈ 3 పాయింట్స్ ఫాలో అవ్వకుండా ఏది పడితే అది చేస్తూ ఉంటారు. సో ఇందులో అన్న ఫస్ట్ పాయింట్ ఏంటన్నా అంటే, ఫస్ట్ పాయింట్ 70-30 రూల్. ఇది చాలామంది స్టూడెంట్స్కి నేను ముందు కూడా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా. మీకు మ్యాథ్స్ కాన్సెప్ట్ వెనకాల పడితే, కాన్సెప్ట్ మీద మీరు గంటలు స్పెండ్ చేస్తే మ్యాథ్స్ ఎక్కదు, మీకు అస్సలు ఎక్కదు. ఎందుకంటే మ్యాథ్స్లో అసలు మీకు మ్యాథ్స్ క్వశ్చన్స్ సాల్వ్ అవ్వాలన్నా, మీకు మ్యాథ్స్ ఎక్కాలన్నా కూడా అది ఓన్లీ పాసిబుల్ ఎప్పుడవుతుంది అంటే, మీరు ప్రాపర్గా క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయాలబ్బా. క్వశ్చన్ ప్రాక్టీస్ త్రూనే అది పాసిబుల్ అవుతుంది. సో మీరు ఏం చేస్తారు అంటే, ఒక వెరీ సింపుల్ రూల్ పెట్టుకోండి. 70-30 రూల్ అంటే, నువ్వు మ్యాథ్స్ చదువుతున్న టైంలో లెట్స్ ఒక గంట సేపు చదువుతున్నావు అనుకో. ఓకే, ఒక గంట సేపట్లో 30% ఆఫ్ ద టైం థియరీ మీద స్పెండ్ చేస్తే, మిగిలిన 70% ఆఫ్ ద టైమ్ మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్కి పెట్టుకోండి. ఎక్కువ థియరీలో డెప్త్లోకి వెళ్ళకండి. ఎందుకంటే మ్యాథ్స్లో థియరీ ఏముంటుంది చెప్పండి? ఫార్ములాలు ఉంటాయి, థియరమ్స్ ఉంటాయి, ఆ ఫార్ములా ఎట్లొచ్చింది, ఆ కాన్సెప్ట్ ఏంటి, అంతే. అంతకన్నా మీరు ఇంకా ఎక్కువ దానిలో డెప్త్లోకి వెళ్ళిపోయి అసలు ఇంకా ఏముంటుంది, ఇంకా ఏమేమి ఉంటుంది, ఇంకా కాన్సెప్ట్ మీద నేర్చుకోవాలి అని మీరు టైం స్పెండ్ చేసిండ్రు అనుకోండి, మీకే ప్రాబ్లం అవుతుంది అది. ఎందుకంటే దాని నుంచి ఒక అవుట్కమ్ అయితే రాదు. మరి నేను ఎట్లా అప్లికేషన్ తెలుసుకోవాలి? ఎందుకంటే చాలామందికి స్టూడెంట్స్కి ఇష్యూ ఏముంటుందంటే, నాకు ఫార్ములా అర్థమైంది, కాన్సెప్ట్ కూడా అర్థమైంది, కానీ క్వశ్చన్ సాల్వ్ చేయడం రావట్లేదు. సో మీరేం చేస్తారు అంటే, మళ్ళీ ఆ కాన్సెప్ట్, మళ్ళీ ఆ పర్టికులర్ ఫార్ములాస్ చూసుకుంటారు, ఇంకా కాన్సెప్ట్ మళ్ళీ చూసుకుంటారు, కానీ దానివల్ల ఏమీ అవ్వదు. మీరు క్వశ్చన్ సాల్వ్ చేయండి. 70% ఆఫ్ ద టైం మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్కి పెట్టుకోండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఒకే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, అదే కాన్సెప్ట్కి రిలేటెడ్ మీరు డిఫరెంట్ అప్రోచెస్, డిఫరెంట్ వేస్ ఆఫ్ సాల్వింగ్ ద క్వశ్చన్, ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఫ్రేమింగ్, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. అండ్ ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్లో మస్తు యూజ్ అవుతాయి. అండ్ వీటి త్రూ ఏమవుతుంది తెలుసా? ఈ ప్రాక్టీస్ త్రూ మీ కాన్సెప్ట్ క్లారిటీ అయితే పెరుగుతుంది. అండ్ ట్రస్ట్ మీ, చాలామంది స్టూడెంట్స్ ఇదే చెప్తారు. మీరు అడగండి, ఎవరైతే క్రాక్ చేసిండ్రో వాళ్ళు ఇదే చెప్తారు, దట్ నేను ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసినానో, ఆ క్వశ్చన్స్ త్రూ ఆ కాన్సెప్ట్ ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. సో మీరు నెక్స్ట్ టైం నుంచి, ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారు అంటే, ఒక చాప్టర్ ఉన్నప్పుడు ఆ చాప్టర్కి సంబంధించిన థియరీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసేసుకోండి. ఓకే, అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి సాల్వ్ చేయడం. సో ఒక్కసారి మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆ కాన్సెప్ట్ అప్లికేషన్, డిఫరెంట్ వేస్లో ఆ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ ఎట్లా ఫ్రేమ్ చేస్తున్నాడు, అవన్నీ మీకు క్లారిటీ వచ్చేస్తాయి. అండ్ దాని త్రూ ఏమవుతుందంటే, మీకు ఆ కాన్సెప్ట్ కూడా క్లారిటీ ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ థింగ్, ఈ 70-30 రూల్ని అయితే ప్రాపర్గా ఫాలో అవ్వండి. సెకండ్ థింగ్ ఏంటన్నా అంటే, చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే, అది ఆల్జీబ్రాకి ఒక బుక్ పట్టుకుంటారు, మన క్యాలిక్యులస్కి ఒక బుక్ పట్టుకుంటారు, ఓకే, అండ్ అలాగే జామెట్రీకి ఒక బుక్ పట్టుకుంటారు, క్వశ్చన్స్ ప్రాక్టీస్కి ఇంకో బుక్ అంటాడు. అక్కడ ఒక 5-6 బుక్లు పెట్టుకుంటారు. ఒక్క బుక్లో నుంచి కూడా ప్రాపర్గా ఒక చాప్టర్ మొత్తం సాల్వ్ చేసి ఉండరు. నేను నిజమే చెప్తున్నా, మిమ్మల్ని మీరే ఒకసారి అనలైజ్ చేసుకోండి, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అడగండి. చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేకే ఇది. 5-6 బుక్లు పెట్టుకుంటారు, కానీ ఒక్క బుక్లో ఒక్క చాప్టర్ కూడా కంప్లీట్గా సాల్వ్ చేసి ఉండరు. ఏదో ఫీలింగ్ ఉంటుంది మనకు అంతే, ఏంటంటే అరే ఎక్కువ బుక్కులు మనం తీసుకొని ఎక్కువ బుక్కులు మనం రిఫర్ చేస్తుంటే మనకి ఏదో చాలా ఎక్కువ నాలెడ్జ్ వస్తున్నట్టు, క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ అయిపోతున్నట్టు ఒక
ఫీలింగ్ ఉంటది గానీ, దట్ ఈస్ ఎ కంప్లీట్లీ రాంగ్ అప్రోచ్ అది. అస్సలు చేయకండి. చాలా చాలా డిస్ట్రాక్షన్స్ క్రియేట్ చేస్తది మీకది. ఓకే. సో మీరేం చేస్తారు అంటే నన్నడిగితే 2 బుక్కులు పెట్టుకోండబ్బా. 2 బుక్కులు చాలు. మీ మొత్తం జేఈఈ మ్యాథ్స్ ప్రిపరేషన్‌కి 2 బుక్కులు చాలు. ఏ బుక్కులన్నా ఫస్ట్ మీ కోచింగ్ మెటీరియల్ లేదా పబ్లికేషన్స్ మీ ఇష్టం. మీరెక్కడైతే కోచింగ్ తీసుకుంటున్నారో అక్కడ మెటీరియల్ మంచిగుందన్నా, సూపర్ ఉంది క్వాలిటీ. అక్కడ చాలామంది స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీస్ గూడా అదే రిఫర్ చేస్తారు. ఆ కోచింగ్ మెటీరియల్ బావుంటది అంటే ఆ కోచింగ్ మెటీరియల్ పట్టుకోండి. లేదు మీ దగ్గర ఉన్న కోచింగ్ ఎక్కడైతే తీసుకుంటున్నారో అక్కడ అంత బాలేదు, ఆ కోచింగ్ మెటీరియల్ నాకు నచ్చట్లేదు అంటే పబ్లికేషన్స్‌కెళ్ళండి. అందులో గూడా ఏదో ఒక్కటే పబ్లికేషన్ పట్టుకోండి. సింగేజ్ లేదా అరిహంత్ లేదా వేరే ఏమన్నా ఎంటీహెచ్‌వి కూడా ఉంటాయి. బట్ అగైన్ అందులో అన్నీ తీసేసుకుంటే అక్కర్లేదు. అన్నిట్లో ఆల్మోస్ట్ సేమ్ లెవెల్ క్వెషన్సే ఉంటాయి. ఇట్స్ నాట్ లైక్ అన్నా నేను సింగేజ్ తీసుకుంటున్నా, అరిహంత్ తీసుకోకపోతే నాకేమైనా ఇష్యూ వస్తదా? నాకేమైనా ప్రాబ్లమ్ వస్తదా? అంటే అట్లేం లేదబ్బా. ట్రస్ట్ మీ అట్లేమీ ఉండదు. మీకు సింగేజ్, అరిహంత్ అన్ని పబ్లికేషన్స్‌లో ఆల్మోస్ట్ సేమ్ లెవెల్ క్వెషన్సే ఉంటాయి. ప్రాక్టీస్‌కి మీరు ఏ పబ్లికేషన్ అయినా ఫాలో అవ్వచ్చు. ఓకే. సో ఒక్క పబ్లికేషన్ పట్టుకోండి. ఏదో ఒక పబ్లికేషన్ పట్టుకోండి. సో కోచింగ్ మెటీరియల్ లేదా పబ్లికేషన్ అది మీ ఫస్ట్ బుక్ అయిపోతది. ఒక చాప్టర్ లెట్స్ సే ఒక చాప్టర్ తీసుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ డిటర్మినెంట్ చాప్టర్ తీసుకుంటా. సో డిటర్మినెంట్ చాప్టర్స్‌కి నువ్వేం చేస్తావంటే ప్రాక్టీస్ చేయడానికి క్వెషన్స్ నీ కోచింగ్ మెటీరియల్ అయినా ఫాలో అవ్వు లేదా పబ్లికేషన్ సింగేజ్ అయినా, అరిహంత్ అయినా ఏదో ఒక పబ్లికేషన్ పట్టుకో. దాని నుంచి సాల్వ్ చేసుకో. సెకండ్ బుక్ మీ దగ్గర పక్కా ఉండాల్సిన బుక్ ఏంటి అంటే పీవైక్యూ బుక్ పెట్టుకోండి. పీవైక్యూ బుక్ అది కూడా పీవైక్యూస్ టాపిక్ వైజ్ ఉండే బుక్స్ ఉంటాయి కొన్ని. ఓకే. ఓన్లీ మొత్తం చాప్టర్‌లో ఉన్న పీవైక్యూస్ అన్నీ గాకుండా, ఆ బుక్‌లో వాళ్ళు ఏం జేస్తారు అంటే, ఆ పీవైక్యూస్‌ని ఆ చాప్టర్‌లో ఉన్న పీవైక్యూస్‌ని టాపిక్ వైజ్ బైఫర్కేట్ జేస్తారు. అప్పుడేమవుతుందంటే, మీకు సాల్వ్ చేసేటప్పుడు ఎక్కడైనా పీవైక్యూస్ రావట్లేదు అంటే, ఆ టాపిక్ ఐడెంటిఫై అయిపోతది మీకు. ఓకే. ఈ టాపిక్‌లో ఉన్న పీవైక్యూస్ ఎక్కువ సాల్వ్ చేయలేకపోతున్నాం. అంటే ఈ టాపిక్ మీద నాకు ఇంకా ఎక్కువ క్లారిటీ గావాలి. సో, మళ్ళీ ఆ టాపిక్ నేర్చుకోవడం, ఆ టాపిక్ గురించి ఇంకా డీటెయిల్‌గా తెలుసుకోవడం అవన్నీ జేయొచ్చు మీరు. సో, అందుకే చెప్తున్నా పీవైక్యూస్ సెకండ్ బుక్ అయితే పెట్టుకోండి. అఫ్‌కోర్స్ పీవైక్యూస్ మీరు సాల్వ్ చేయాల్సిందే. ఎందుకంటే అక్కడి నుంచి మీకు ఎగ్జాక్ట్ ఐడియా వస్తది. ఎగ్జామ్‌లో ఈ పర్టిక్యులర్ చాప్టర్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ వస్తున్నాయి, ఏ లెవెల్‌లో అడిగిండు, ఎలాంటి ప్యాటర్న్‌లో అడుగుతున్నాడు, ఏ ప్యాటర్న్స్ రిపీట్ అవుతున్నాయి, అసలు ఎట్లా డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు పీవైక్యూస్ నుంచి తెలుస్తాయి. సో, ఈ 2 బుక్కులు పెట్టుకోండి సరిపోతది మీ ప్రిపరేషన్‌కి. ఈ రెండిటికన్నా ఎక్కువ అక్కర్లేదు చెప్తున్నా కదా! మీరు ఈ 2 బుక్స్ కన్నా ఎక్కువ వేరే బుక్స్ రిఫర్ చేషినా దాని నుంచి ఎలాంటి ఔట్‌కమ్ అయితే ఉండదు. మీకే టైం వేస్ట్ అవుతుంది. సో, ఐ హోప్ థిస్ 2 థింగ్స్ ఆర్ క్లియర్ ఫర్ యూ. సో, బుక్స్ ఈ 2 బుక్స్ ఫాలో అయిపోండి సరిపోతది. లాస్ట్ కానీ చాలా ఇంపార్టెంట్ అబ్బా ఇది. అదేందంటే మీ ఒక రైట్ టీచర్‌ని సెలెక్ట్ చేసుకోండబ్బా. ఇది మొత్తం మీ జేఈఈ ప్రిపరేషన్ మొత్తంని డిసైడ్ చేస్తదిది. ఎందుకు అంటే మ్యాథ్స్ ఎలాంటి సబ్జెక్ట్ అంటే మీకు మీరుగా కూర్చొని నేను అర్థం చేసుకుంటా, బుక్కులు చదివి అర్థం చేసుకుంటా అంటే అర్థం కాదు మ్యాథ్స్. ఎందుకంటే మ్యాథ్స్‌లో కాన్సెప్ట్ ఏడుంది? ఇప్పుడు డిటర్మినెంట్స్ చాప్టర్ ఉందిరా భయ్! లేదా లెట్స్ సే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చాప్టర్ ఉంది. లేదా ఇంటిగ్రేషన్ చాప్టర్ ఉంది. ఇలాంటి చాప్టర్స్ ఏదో ఒకటి పట్టుకోండి. మ్యాథ్స్‌లో ఏ చాప్టర్ అయినా పట్టుకోండి. మీరు ఒక్కసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసిండ్రనుకోండి ఏముంటది చెప్పండి? ఇంత చిన్న కాన్సెప్ట్ రాస్తాడు. ఆ కింద వరుస పెట్టి ఫార్ములాలు, వరుస పెట్టి థియరమ్‌లు రాస్తూ ఉంటాడు. దాని నుంచి మీకు ఏమెక్కదు బ్రెయిన్‌లోకి? ఏమీ ఎక్కదు. సో, మీరేం జేస్తారు అంటే మ్యాథ్స్ ఈ బుక్‌ల నుంచి అవ్వదు. మ్యాథ్స్ నేర్చుకోవాలి అంటే ఒక రైట్ టీచర్‌ని ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో, అందుకే ఏం చెప్తా తెలుసా? మీరు 2 టీచర్స్‌ని పెట్టుకోండి. 2 టీచర్స్‌ని సెలెక్ట్ జేసుకోండి. నేను చెప్పను పేర్లు మీకు. ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్‌కి ఒక్కొక్కరు నచ్చుతూ ఉంటారు. ఒక్కొక్కరు కనెక్ట్ అవుతూ ఉంటారు. సో, మీరది డిసైడ్ జేసుకోండి. బట్ ఇద్దరు టీచర్‌ని పెట్టుకోండి. ఒకటి ప్రైమరీ, ఒకటి సెకండరీ. ప్రైమరీ టీచర్ ఏంటి అంటే మీరు మోస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్, మోస్ట్ ఆఫ్ ద చాప్టర్స్ ఆ టీచర్ నుంచే మీరు నేర్చుకుందామని ఫిక్స్ అయ్యిండ్రు. ఆ టీచర్ మీ కోచింగ్ నుంచి టీచర్ అవ్వచ్చు. మీ కోచింగ్ ఎక్కడైతే జేస్తున్నారో ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ ఏదైనా గానీ అందులో ఒక టీచర్ మ్యాథ్స్ ఎవరైతే చెప్తున్నారో, "అరే! మస్తు చెప్తున్నారురా భయ్ అక్కడ. సో, నాకు మొత్తం అంటే మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ ఇక్కడి నుంచి నేర్చేసుకోవచ్చు నేను కంఫర్టబుల్‌గా" అని మీకు గాని కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళని ఫాలో అయిపోండి.
అండ్ అలాగే ఒక సెకండరీ టీచర్‌ని పెట్టుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవ్వచ్చు అంటే కొన్ని టాపిక్స్ ఉంటాయి. అది మేబీ మీ ప్రైమరీ టీచర్ ఆ లెక్చర్స్ నుంచి అంత క్లారిఫై అవ్వకపోవచ్చు. అంత క్లారిటీ రాకపోవచ్చు. అప్పుడేం చేస్తారు అంటే ఆ సెకండరీ టీచర్‌ని పెట్టుకోండి అప్పుడు. వాళ్ళ నుంచి ఏవైతే మీకు అర్థం కావట్లేదు ఆ పర్టిక్యులర్ టాపిక్స్ వాళ్ళ నుంచి నేర్చుకోండి. అగైన్ ఆ సెకండరీ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూట్యూబ్‌లో చాలామంది మంచి మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారబ్బా! చాలామంది మన మ్యాథ్స్ ఫ్యాకల్టీస్ సూపర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీస్ ఉన్నారు యూట్యూబ్‌లో. ఆల్రెడీ మస్తు అన్ని టాపిక్స్ మీద, అన్ని చాప్టర్స్ మీద వీడియోస్ జేషున్నారు. సో, మీరు కొంచెం రీసెర్చ్ జేసి, కొంచెం ఆ వీడియోస్ జూసుకుంటే మీకు అర్థమైపోతది. ఆ సెకండరీ టీచర్ ఎవరో అని. సో, ఇది మీరు ఫాలో అయిపోండి. ఓకే. అండ్ కొన్నిసార్లు మీరేమనొచ్చు అంటే, "అన్నా నాకు యూట్యూబ్‌లో ఒక ఫ్యాకల్టీ చాలా బా నచ్చిండ్రు. నేను వాళ్ళ నుంచే మొత్తం నేర్చుకుందాం అనుకుంటున్నా. ప్లేలిస్ట్ మొత్తం గూడా ఉంది. అన్ని చాప్టర్స్ కవర్ జేషిండ్రు. వాళ్ళని నేను ప్రైమరీ టీచర్‌లా కన్సిడర్ చేయొచ్చా అంటే చేయొచ్చు. అలా గూడా జేసుకోవచ్చు. అది మీ ఇష్టం. సో, ఆ ప్రైమరీ ఎవరు? సెకండరీ ఎవరు? కోచింగ్‌లో ఉన్న వాళ్ళు ప్రైమరీయా? లేదా యూట్యూబ్‌లో ఉన్న వాళ్ళు ప్రైమరీ టీచరా? అది నేను మీకు వదిలేస్తున్నా. అది పర్సనల్ చాయిస్ కాబట్టి నేను మీకు చెప్పనది. కానీ ఆ 2 ఫ్యాకల్టీస్, ఆ ఇద్దరు ఫ్యాకల్టీస్‌ని పెట్టుకో. వాళ్ళిద్దరిని ఫాలో అవ్వు. ఓకే. ఎక్కువ మందిని ఫాలో అయినావనుకో దాని నుంచి నీకేం రాదు. అలాగే మీరు రైట్ టీచర్‌ని ఫాలో అవ్వలేదనుకోండి, ఇంకా మీ మ్యాథ్స్ బిస్కెట్ అయినట్టే. నేను చెప్తున్నా గదా! మ్యాథ్స్ మీద మీ హోప్స్ వదిలేసుకోండి. జేఈలో మాత్రం మీకు మ్యాథ్స్ క్రాక్ అవ్వదు. ఎందుకంటే మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీకు మ్యాథ్స్ ప్రాపర్‌గా క్లారిఫై జేస్తారు. అసలు మ్యాథ్స్‌లో ఏముంటది? ఎట్లా అప్రోచ్ అవ్వాలి క్వెషన్స్. ఇన్‌ఫాక్ట్ మీరు ఒక బుక్ చదివి ఆ చాప్టర్ అర్థం చేసుకుందాం అనుకుంటే 2, 3 రోజులు పడతది. కానీ అదే ఒక రైట్ మ్యాథ్ ఫ్యాకల్టీ ఆ వన్ షాట్ వీడియో 4 అవర్స్, 5 అవర్స్ వన్ షాట్ వీడియో చూసిండ్రనుకోండి, దాని నుంచి మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తది ఆ చాప్టర్‌కి సంబంధించి. సో, అందుకే చాలా చాలా ఇంపార్టెంట్. సో, కొంచెం రీసెర్చ్ చేయండి. టైం ఉంది కాబట్టి. సో, డిసైడ్ అవ్వండి. మీ ప్రైమరీ టీచర్ ఎవరు? సెకండరీ టీచర్ ఎవరు? అనేది. అండ్ వాళ్ళనే బ్లైండ్‌గా ఫాలో అయిపోండి. ఓకే. సో, ఈ 3 థింగ్స్ చేయండబ్బా! జేఈఈ మ్యాథ్స్‌కి సంబంధించి. నేను చెప్పిన ఈ 3 థింగ్స్ చేయండి. నేను చెప్తున్నా గదా! మీకు ఆటోమేటిక్‌గా మీ మ్యాథ్స్ పెర్ఫార్మన్స్‌లో ఆ ఇంప్రూవ్‌మెంట్ అయితే కనిపిస్తది. ఓకే. సో, అండ్ ఇలా ఇంకా ఇవి గాకుండా నేను చెప్పినవి గాకుండా మీకు ఇంకా వేరేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినెట్‌లీ దానికి సంబంధించి కూడా వీడియో చేస్తాను. కానీ ఒక్కటైతే చెప్తున్నా మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ పేషెన్స్ గావాలి. మ్యాథ్స్ అనేది ఎట్లుంటదంటే మీకు నేను ఇట్లా ఫార్ములా నేర్చేసుకున్నా. ఓకే. గిది ఫార్ములా ఓకే. ఇట్లా ఇది ఇది ఈ ఫార్ములా ఈ ప్రాబ్లమ్‌లో ఇట్లా అప్లై చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తది అంటే అది జేఈలో పాసిబుల్ అవ్వదు. జేఈలో అలాంటి క్వెషన్స్ రావు. మీ మైండ్ సెట్‌ని చేంజ్ జేసుకోండి. మ్యాథ్స్ ఎలా ఉంటుంది జేఈలో అంటే కాన్సెప్షువల్ ఉంటుంది. మీ కాన్సెప్ట్ అర్థం గావాలి. ఆ కాన్సెప్ట్‌ని ఎలా అప్లై చేయాలో అర్థం గావాలి. ఆ క్వెషన్‌ని మీరు బ్రేక్ డౌన్ జేసి, ఆ క్వెషన్‌లో అసలు ఏం అడుగుతున్నాడు? ఏం గనుక్కోవాలి? అవన్నీ మీరు క్లారిటీగా అనాలిసిస్ చేయగలగాలి. ఇవన్నీ గూడా పాసిబుల్ అవ్వాలి అంటే మీకు కొంచెం పేషెన్స్ ఉండాలబ్బా! జేఈఈ మ్యాథ్స్‌లో అయితే. ఎందుకంటే నేను లాస్ట్ 3, 4 ఇయర్స్ పేపర్ నుంచి చెప్తున్నా. జేఈఈలో మ్యాథ్సే టఫ్. మ్యాథ్సే లెంథీగా వస్తది. టఫ్ అంటే చాలా టఫ్ పేపర్ గాదు గానీ లెంథీ వస్తది పేపర్. స్టూడెంట్స్‌కి లెంథీ అనిపిస్తది పేపర్. ఎందుకు అంటే మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటే క్వెషన్‌లో మనోడు కాంప్లెక్స్ నంబర్ దూర్చేస్తాడు. అందులోనే వేరే చాప్టర్‌కి సంబంధించిన కాన్సెప్ట్ గూడా దూర్చేస్తాడు. ఒకటే క్వెషన్‌లో 3, 4 చాప్టర్స్‌కి సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా కంబైన్ జేసి క్వెషన్స్ ఫ్రేమ్ జేస్తుంటాడు కొన్నిసార్లు. సో, అట్లా మల్టీ కాన్సెప్ట్ క్వెషన్స్ ఉంటాయి. సో, అలాంటప్పుడు మనం ఏం జేయాలి? ఆబ్వియస్‌లీ మనం ఆ క్లారిటీ ఉండాలి. ఒకటే చాప్టర్ చదివేసి నాకు దీని నుంచే క్వెషన్స్ వస్తాయి సాల్వ్ చేస్తా అంటే గాదు. నీకు మాక్సిమం చాప్టర్స్ మీద గ్రిప్ ఉండాలి. ఆ క్వెషన్‌ని అనలైజ్ జేసి అది ఎట్లా సాల్వ్ జేయాలి? ఆ అప్రోచ్ తెలిసుండాలి. అండ్ వీటన్నిటికి పేషెన్స్ ఉండాలబ్బా! సో, అందుకే కొంచెం మ్యాథ్స్‌లో వెంటనే చిరాకు పడకండి. అరె! రావట్లేదురా బయ్ క్వెషన్ నాకు. లైట్ రా బయ్ ఇదంతా. లైట్ తీసుకుందాం రా బయ్. బొక్క ఇదంతా పక్కన పడేద్దాం. నో. మీరు వెంటనే గివ్ అప్ ఇవ్వకండి. మ్యాథ్స్ కొంచెం పేషెంట్‌గా ఓకే. వాడు ఏం అడుగుతున్నాడు? అసలేం గనుక్కోవాలి? పర్లేదు స్టార్టింగ్‌లో కొంచెం టైం పట్టొచ్చు. క్వెషన్ సాల్వ్ చేయడానికి నీకు స్టార్టింగ్‌లో 10 మినిట్స్, 15 మినిట్స్ పడొచ్చు. కానీ ఇట్స్ ఓకే. ఏం పర్లేదు చెప్తున్నా గదా! ఎందుకంటే 10, 15 మినిట్స్ తర్వాత గూడా అంత ట్రై చేసిన తర్వాత గూడా నీకు ఆ క్వెషన్ సాల్వ్ అవుతుంది అంటే నువ్వు కాన్సెప్ట్ నేర్చుకుంటున్నట్టు. సో, అలా నువ్వు కొంచెం కొంచెం చేసుకుంటా పో. డెఫినెట్‌లీ ఒక డెఫినెట్‌లీ ఆ ప్రాసెస్‌లో మీకు ఆ స్పీడ్ ఐడియా వెంటనే స్ట్రైక్ అవ్వడం అవన్నీ డెవలప్ అవుతాయన్నమాట. ఓకే. అండ్ దీంతో పాటు నాకు మంచిగా ఆఫ్‌లైన్ కోచింగ్‌లో సరిగ్గా చెప్పట్లేదు. మా
మ్యాథ్స్ ఫ్యాకల్టీ సరిగ్గా లేరు, ఎట్లన్నా ఆన్‌లైన్ ఏమైనా మంచి కోర్స్ ఉందా? త్రూ విచ్ ఐ కెన్ ప్రిపేర్ ఫర్ జేఈఈ. నాకు ఇంకా జేఈఈ క్రాక్ చేయాలని ఉంది. 99 పర్సెంటైల్ కొట్టాలని ఉంది. ఎన్ఐటీ, ఐఐటీస్‌కి పోవాలని ఉంది. ఇంకా ఏమైనా ఛాన్స్ ఉందా అంటే ఆల్రెడీ మీకు మన లక్ష జేఈఈ తెలుగు బ్యాచ్ గురించి తెలుసు. ఇది మేము చాలామంది స్టూడెంట్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యిండ్రు అండ్ సూపర్‌గా అయితే ఫాలో అవుతున్నారు లెక్చర్స్ అన్నీ గూడా. ఇందులో మీకు మేము 2 ఆఫరింగ్స్ అయితే ఉన్నాయి. ఒకటి రెగ్యులర్, ఇంకోటి ఇన్ఫినిటీ. రెగ్యులర్‌లో మీకు లైవ్ లెక్చర్స్ ఉంటాయి. రెగ్యులర్ టెస్ట్ ఉంటుంది డిస్కషన్‌తో పాటు. అలాగే మీకు మైండ్ మ్యాప్స్ అండ్ షార్ట్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే. మైండ్ మ్యాప్స్ అండ్ షార్ట్ నోట్స్‌లో మొత్తం రివిజన్ అంతా అయిపోతది. అలాగే ఫస్ట్ ఇయర్ సిలబస్ కూడా మొత్తం కవర్ చేసిన, ఒకవేళ ఫస్ట్ ఇయర్ మీది బిస్కెట్ అయితే ఇక్కడి నుంచి రికార్డింగ్స్ అయితే చూసేసుకోవచ్చు. లైవ్ డౌట్ రిజల్యూషన్ ఉంటుంది. క్లాస్ రూమ్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాం. డీపీపీస్ ఉంటాయి. అలాగే మీకు ఐపీఈకి ప్రిపరేషన్‌కి టెన్షన్ కూడా లేదు. ఎందుకంటే మీకు ఫ్రీగా సెకండ్ ఇయర్ ఐపీఈకి సంబంధించి నవంబర్‌లో ఒక బ్యాచ్ తీసుకొస్తాం. ఆ బ్యాచ్‌లో ఉన్న వీడియోస్ చూసుకుంటే చాలు ఐపీఈలో ఈజీగా 450+ స్కోర్ చేసుకోవచ్చు. సో ఆ బ్యాచ్ అయితే మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరైతే ఈ బ్యాచ్ తీసుకున్నారో వాళ్ళకి ఆ బ్యాచ్ ఫ్రీగా యాక్సెస్ అయితే ఇచ్చేస్తున్నాం అనమాట. అలాగే పీవైక్యూస్ విత్ సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇదైతే జస్ట్ 4,999కే ప్రొవైడ్ చేస్తున్నాం. దీంతో పాటు మీకు ఒకవేళ బుక్స్ కావాలి అన్న, మాకు బుక్స్ కావాలి, పీవైక్యూ బుక్స్ కావాలి, అలాగే మాకు ప్రాక్టీస్ కావాలి, యాప్లో నేను చాలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నా, ఒక చాప్టర్ మీద, ఒక టాపిక్ మీద కావాలి అనుకుంటే మీకు ఇన్ఫైనైట్ ప్రాక్టీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. 1-on-1 మెంటర్షిప్ ఉంటుంది. ఆల్రెడీ ఎవరైతే స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా జేఈ క్రాక్ చేసి ఐఐటీ, ఎన్ఐటీస్కి వెళ్ళిండ్రో వాళ్ళ త్రూ మీకు 1-on-1 మెంటర్షిప్ కూడా ఉంటుంది ఇందులో. అలాగే మీకు డిజిటల్ మాడ్యూల్స్, డిజిటల్ బుక్స్ అండ్ డిఫరెంట్ ఇంకా వేరే థింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అబ్బాయి ఇందులో. సో దీనికి మీకు ఎక్స్ట్రా ఒక 1,500 అయితే పడుతుంది రెగ్యులర్కి, దీనికి. ఓకే. అండ్ ప్రజెంట్ అయితే కూపన్ కోడ్ ఒక ₹500 కూపన్ కోడ్ అయితే లైవ్ ఉంది. డిస్క్రిప్షన్లో ఆ కూపన్ కోడ్ యాడ్ చేసి పెడతాం. మీరు ఆ కూపన్ కోడ్ వాడితే ఇంకా ₹500 ఆఫ్ అవుతుంది అనమాట. ఓకే. సో చూసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. నేను చెప్పట్లేదు, ఆల్రెడీ ఈ బ్యాచ్ ఎవరైతే జాయిన్ అయినరో ఆ స్టూడెంట్సే చెప్తున్నారు. దగ్గర నుంచి క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం మేము ప్రతిదీ కూడా. సో స్టూడెంట్స్ అయితే మస్తు హెల్ప్ అవుతుంది ఈ బ్యాచ్. సో చూసుకోండి. అండ్ అలాగే అన్న, ఇది ఎవరికి 2027 సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి కూడా సేమ్ ఇదే ఆఫరింగ్స్తో అర్జున జేఈ అయితే లాంచ్ చేసినాం. సో ఎవరైతే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటే ఇక్కడ చూస్తుంటే మీకైతే ఈ బ్యాచ్ ఉంది, అర్జున జేఈ తెలుగు 2027 బ్యాచ్. ఇందులో కూడా సేమ్ ఆఫరింగ్స్ ఉంటాయి మీకు. రెగ్యులర్, ఇన్ఫినిటీ సేమ్ టైప్ ఆఫ్ ఆఫరింగ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది కూడా మీకు 4,999 అండ్ అలాగే మీకు ఇన్ఫినిటీ 5,699కి అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ కూపన్ కోడ్ వాడేస్తే ₹500 ఆఫ్ కూడా ఉంటుంది. కూపన్ కోడ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే. సో చూసుకోండి, ఇంట్రెస్ట్ ఉంటే జేఈకి ప్రిపేర్ అవుదాం. మీ ఆఫ్లైన్ కోచింగ్ సరిగ్గా లేదు, ఎట్లైనా చేసి మంచిగా నేను ప్రిపేర్ అవ్వాలి ఇప్పటి నుంచైనా అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ బ్యాచ్ అయితే మీకు హెల్ప్ అవుతుంది. ఓకే. సో దాట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు. అండ్ అగైన్ మీకు ఇలాంటి ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను పక్కాగా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాం. సో మళ్ళీ చెప్తున్నా, జేఈ అనేది కొంచెం అంటే మీకు గివప్ ఇవ్వకండి వెంటనే. ఓకే. కొంచెం టైం పడుతుంది. పేషెన్స్ పెట్టుకొని కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ కొంచెం ప్రోగ్రెస్ చేసుకుంటూ వెళ్ళండి. ఆటోమేటిక్గా మీరు క్రాక్ చేయగలుగుతారు జేఈ. ఓకే. సో మళ్ళీ కలుద్దాం ఇంకేమైనా డౌట్స్ ఉంటే. సో దాట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. See you in another video. Till then, take care guys. Bye bye.